తమ్ముడు మాట్లాడుతూ 3 నిమిషాలు ఇంకొక మాట అన్నాడు, నా సొంత కార్యకర్తలకి నేను అన్యాయం చేస్తున్నానంట. ఒక్క కార్యకర్తని అంటే కార్యకర్త తప్పు చేయకపోతే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, కార్యకర్త తప్పు చేసింటే నా వల్ల డెఫినెట్ గా ఇబ్బంది పడి ఉంటాడు. సో ఏ కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు పేరు ఎత్తి చెప్పు. నువ్వు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబంలో భూమా వర్గానికి సంబంధించిన ఏ కార్యకర్తకి అన్యాయం చేస్తున్నా నేను? మీరు గతంలో వర్కులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మీరు, ఈరోజు నేను రైట్ రాయల్ గా చెప్తున్నా నేను, అవును వర్కులన్నీ కార్యకర్తలకే ఇచ్చినాము, కాంట్రాక్టర్లకు ఇవ్వలేదే. కార్యకర్తలు గతంలో ఇబ్బందులు పడినారు కాబట్టి కార్యకర్తలకు ఇచ్చుకున్నాము. ఏ కార్యకర్తకు అన్యాయం చేశామని చెప్పండి, ఒక్కరి పేరు చెప్పమని చెప్పండి. 3 నిమిషాలు మాట్లాడినారు కదా, ఒక్కరి పేరుని మాట్లాడగలిగినాడా? లేదు. అంతేకాకుండా ఇంకోటి, మొన్న జరిగింది జుట్టు సవాలు కాదు, గేట్ల సవాలు ఏం జరిగిందండి? నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టి నాకు కమిషన్ ఇవ్వండి, 25 లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా? నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహస్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టండి, రాజకీయం గబ్బులేపుతున్నాడు, డబ్బు నాకు గట్టని డైరెక్ట్ గా సవాల్ లేకుండా ఎవరు రానికుండా చేస్తానని నువ్వు మాట ఇచ్చినావా లేదా? అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పిన, మనకి పోతే పోయింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, ₹1 కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు, పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము. ఎక్కడ వచ్చినారు పోటీకి? మీరు సవాళ్ళు జరిగినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టించినాము, ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు. వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా, ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు? వద్దని ఎవరైనా అన్నారా? మీరు సవాలు పాడరు, ఎవరికైనా మా వాళ్ళకి వస్తే అది మేము దౌర్జన్యంగా తెప్పించుకున్నామని చెప్పి మాట్లాడతారు. నీకు ఏ మాత్రమైనా, నీకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏ మాత్రం 1% అన్నా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు తమ్ముడు.